తిరుపతి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ విచారణ చేపట్టింది. అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ రవి మనోహరాచారి బృందం విచారణ జరుపుతోంది. స్థానిక అధికారులతో సమావేశమై పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై ఆరా తీస్తున్నారు. 2 రోజుల్లో సీఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు చేపట్టనుంది. సిట్ బృందం తిరుపతి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్ విచారణ చేపట్టింది. అదనపు ఎస్పీ సౌమ్యలత, డీఎస్పీ రవి మనోహరాచారి బృందం విచారణ జరుపుతోంది. స్థానికంగా సమావేశమై పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లపై ఆరా తీస్తున్నారు. 2 రోజుల్లో సీఈసీకి సిట్ నివేదిక ఇవ్వనుంది. సిట్ నివేదిక ఆధారంగా సీఈసీ తదుపరి చర్యలు చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే సిట్టు విచారణ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా ఇక చిత్తూరు జిల్లాలో పద్మావతి గెస్ట్ హౌస్ లో అయితే మాత్రం సిట్టు బృందం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులతో సమావేశమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇక పల్నాడు ప్రాంతానికి కనుక చూస్తున్నట్లయితే ఎక్కడైతే ఈ హింసాత్మక ఘటనలు జరిగినటువంటి నర్సాపేట, అదేవిధంగా కూడా మాచర్ల లో జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి సిట్టు బృందం అయితే అక్కడికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. కానీ గుట్టుగా విచారణ జరుపుతున్నట్లుగా కూడా వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటి వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు అయితే మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వస్తున్నట్లుగా కూడా సిట్టు బృందం అయితే తెలపలేదు. కాకపోతే మాత్రం అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకు సంబంధించి వాళ్ళని కలుస్తున్నారు అని మాత్రం ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది. అదే విధంగా కూడా ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏదైతే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిందో ఇన్సిడెంట్ లో ఉన్నటువంటి ఈ ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఎఫ్ఐఆర్ ఆధారంగా బాధితులు ఎవరు, దీనికి కారకులు ఎవరు అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా ముందుగానే సిట్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే వాళ్ళని బాధితులు మాత్రమే కలిసేందుకు ప్రెజెంట్ అయితే సన్నద్ధమైనట్లు తెలుస్తుంది. ఆ తర్వాత చివరిగా కూడా పోలీసులకు సంబంధించి పోలీసు అధికారులని కలిసేటువంటి పని ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా సమాచారం రాబట్టిన తర్వాత మొత్తాన్ని వచ్చినటువంటి సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి 48 గంటల్లో ఇక ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా పల్నాడు ప్రాంతంలో ప్రధానంగా నర్సాపేట, అదేవిధంగా కూడా మాచర్ల ప్రాంతంలో పోలీసులు అయితే అలర్ట్ అయిన పరిస్థితి. అదేవిధంగా కూడా బాధితులు కూడా తమకు జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది తెలిపడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మాత్రం చిట్టుకి సంబంధించి ఎవరైతే ఈ బృందం ఉందో ప్రత్యేక బృందం మాత్రం గుట్టుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ పోలీసులకు వచ్చి ముందుగా కలిసినట్లయితే మాత్రం కొంత వచ్చేటువంటి సమాచారంలో కొంత కోల్పోవాల్సి వస్తుంది. అదేవిధంగా కూడా సరైన సమాచారం రాకపోవచ్చు. కొంత సమాచారాన్ని తొట్టిపెట్టే పరిస్థితి ఉంటుంది. నేపథ్యంలో ఇండివిజువల్ గానే సిట్ అంటేనే ఇండివిజువల్ గా ఎంక్వైరీ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ రహస్యంగా కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది. గాయత్రి, థ్యాంక్ యూ రవికృష్ణ. మాజీ మంత్రి